అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం జలంధర గారి పున్నాగపూలు అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. 11వ భాగంలోకి ప్రవేశించాం. పున్నాగపూలు రచనా కాలంలోని అపురూపమైన అనుభవాల అనుభూతుల గురించి మరికొంత సమాచారం తెలుసుకుందామా? మెడిటేషన్ గురించి, హీలింగ్ గురించి ప్రతి ఇంట్లో వ్యాపింపజేశారు. అఫర్మేషన్స్ విలువ ఇప్పుడు చాలామందికి తెలిసి ఆచరణలో పెడుతున్నారు అని ఒక పాఠకుల ప్రశంస. ఒక డాక్టర్ గారు కూడా దీనికి మద్దతు ఇస్తూ, ఈ పున్నాగ పూల కారణంగా మా పేషెంట్లు ట్రీట్మెంట్కు చక్కగా రెస్పాండ్ అవుతున్నారు, వారికి వైద్యం పట్ల అవేర్నెస్ పెరిగింది అని తెలిపారు. యోగి పుంగవులైన ఒక స్వామీజీ గారు ఆశీస్సులు తెలుపుతూ ఈ వైద్యానికి సంబంధించిన కొన్ని పుస్తకాలు రచయిత్రికి పంపారు. చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ గురించి ప్రపంచానికి బాగా అర్థమయ్యేలా ప్రజల్లో అవేర్నెస్ తెచ్చారు అని కొందరు కృతజ్ఞతలు తెలిపితే, ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్లోకి అనువాదం చేస్తే లేదా చేయిస్తే తెలుగు రాని మా పిల్లలకి చాలా సహాయం చేసిన వారు అవుతారు అని ఒక ఎన్ఆర్ఐ రిక్వెస్ట్ చేశారు. చివరికి జైల్లో ఉన్న ఖైదీలు కూడా పున్నాగపూలు సీరియల్ చదువుతూ ఎంతో ప్రభావితులై వారి ఆలోచనలను, దృక్పథాన్ని సరిచేసుకున్నామని తెలిపారట. ఆ వరంగల్ జైలు జైలర్ గారు రచయిత్రి గారిని స్వయంగా కలుసుకుని ఎంతగానో ప్రశంసించడమే కాకుండా ఎంతో ఆత్మీయతను పంచి ఇచ్చారట. ఇలా ఎన్నెన్నో ఆహ్లాదకరమైన, మహదానందకరమైన అనుభూతుల్ని స్వంతం చేసుకున్నారు రచయిత్రి జలంధర్ గారు ఈ పున్నాగపూల రచనా ప్రయాణంలో. వీలైతే మరికొంత సమాచారం తర్వాతి భాగాల్లో తెలుసుకుందామా? ఇప్పుడు కథలోకి ప్రవేశించేద్దాం. రామకృష్ణ అందగాడు, తెలివిగలవాడు, చార్టెడ్ అకౌంటెన్సీలో ర్యాంక్ హోల్డర్. అమ్మ, నాన్న, అన్నయ్యలు, వదినలు, 2 చెల్లెళ్ళు, వీళ్ళందరితో అనుబంధంతో పెరిగిన అతనికి జీవితం చాలా సెక్యూరిటీ ఇచ్చింది. తన కుటుంబం పరిధి నుంచి దాటి ఆలోచించడం ఎప్పుడూ చేయలేదు రామకృష్ణ. ఆ అవసరం వస్తుందని కూడా అనుకోలేదు. ఫ్యామిలీ సెక్యూరిటీ పూర్తిగా అనుభవించాడు. 65 ఏళ్ళు వచ్చిన నాన్న కాఫీ అని అడగగానే చెంగున కొంగు నడుమ చెక్కుకుని వంటింట్లో దిగిపోయే అమ్మను మరే రకంగానూ ఆలోచించలేదు. రామకృష్ణ చెల్లెళ్ళు అమ్మకు సాయంగా పని పాట నేర్చుకుంటూ పెరిగారు. నాన్న డిక్టేటర్షిప్ని అందరూ కుటుంబ పెద్దగా ఆయన్ని ఒప్పుకోవడం మామూలుగా కర్తవ్యం అనుకునేవాడు రామకృష్ణ. పెద్దల్ని గౌరవించడం, ఆడవాళ్ళు ఇంటి పనిని, కుటుంబ సేవకు అంకితమవుతూ నోములు, వ్రతాలు, పేరంటాలు వీటిల్లో ఆనందం పొందుతూ బ్రతకడం, అది ఇంట్లో మగవాళ్లకు ఇచ్చే సెక్యూరిటీ. ఇట్లాగే ఉండాలి సంసారాలు అనుకుంటూ పెరిగాడు. పెదనాన్నలు, చిన్నాన్నలు, అత్తయ్యలు, వారి పిల్లలు కోలాహలంగా ఉండే వాతావరణం చూసినప్పుడల్లా నేనెంత అదృష్టవంతుణ్ణి, కుటుంబ వ్యవస్థ ఇచ్చే సెక్యూరిటీ ఇదే అనుకుంటూ బ్రతికాడు. ఆడపడుచుల అసూయలు, తోడికోడళ్ల మధ్య పోటీ, అత్తగారు, ఆడపడుచులు, కోడళ్ళు వీళ్ళ మధ్య పాలిటిక్సు, ఇవన్నీ చాలా సహజంగా మామూలుగా ఉండేవే అనిపించేది అతనికి. తమ సంసారంలా ఉండని ఏ సంసారమన్నా తను బయటికి చెప్పడు, కానీ చాలా చిన్న చూపు. రామకృష్ణ అన్నయ్యలిద్దరికీ పెళ్ళయింది. వదినలు వచ్చారు. కట్టుబాట్లతోనే ఉండేవారు. పెద్ద వదిన వాళ్ళ చిన్నన్నయ్య చాలా దూకుడుగా మాట్లాడాడని అత్తింటి వారి దాష్టీకం తట్టుకోలేక, ఆడపిల్లనిచ్చినందుకు మేము మీకు కట్టుబానిసలమా అని ఈ విధంగా అన్నాడని 5 సంవత్సరాలు పెద్ద వదినను పుట్టింటికి పంపలేదు. నాన్నగారి నిర్ణయం కాదనడానికి మనం ఎవరం
అనుకున్నాడు. చిన్న వదిన పుట్టింటి వారిది అతి వినయం అని అర్థమైనా వాళ్ళు సంపన్నులవ్వడం, నటించడం వచ్చిన వారు అవడం వలన విషయాలు పెద్దగా బయటపడలేదు. రామకృష్ణ బాగా చదువుతూ ఎంతో ఇంటలెక్చువల్గా పెరిగాడు. చాలా సమస్యల గురించి గొప్పగా మాట్లాడేవాడు. పాలిటిక్స్, ఎకనామిక్స్, దేశాభివృద్ధి ఇటువంటి విషయాల మీద అతడు మాట్లాడుతూ ఉంటే చాలామంది ముగ్ధులై వినేవాళ్ళు. వాళ్లకు సమస్యలు వచ్చినప్పుడు ఇతడి సలహాలు తీసుకునేవారు. తండ్రి ఒకప్పుడు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే దాని గురించి బాగా తెలిసిన రామకృష్ణ వద్దు, మంచిది కాదు అని బయటపడి చెప్తే తండ్రి ఆశ్చర్యంగా తీక్షణంగా చూశాడు. అదేమిట్రా, నాన్నగారి కన్నా నువ్వు తెలివిగలవాడివా? ఆయనకు ఎంత తెలివితేటలు లేకపోతే ఈ సంసారం ఇంత బాగా మేనేజ్ చేస్తున్నారనుకుంటున్నావు? ఆయన గురించి మనం మరొకలాగా ఆలోచిస్తే కళ్ళు పోతాయి. కళ్ళ నీళ్ళు ఒత్తుకుంటూ ఆయన ఎదురుగానే అడ్డం పడింది అమ్మ. అంత తెలివిగల రామకృష్ణకు అమ్మ బాధపడుతుంది అన్నది నిజం కన్నా ముఖ్యమనిపించింది. మీ ఇష్టం నాన్న, మీకు చెప్పేటంతటి వాడినా అని ఆయన మూర్ఖత్వపు అహంకారాన్ని తృప్తిపరిచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామకృష్ణ. బయట వాళ్లకు మాత్రం చాలా సులభంగా సలహాలు ఇచ్చేవాడు. చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకో, ఫ్రాంక్గా ఉండకపోతే తర్వాత విచారిస్తావు అని. నీకు ఆర్థిక స్వాతంత్రం ఉన్నదిగా, ప్రేమించిన అమ్మాయిని పోషించగలవు కదా, ఇంకా ఎందుకు భయం, ఇలా చెప్పేవాడు బయటవారికైతే. అందులో ఇన్వెస్ట్ చేయకండి, కొంపలు మునిగిపోతాయి. చైనాలో రెండవసారి కడుపుతో ఉన్నారని తెలిస్తే 2 లక్షల పెనాల్టీట, ఆలోచించండి. అమాయక ప్రజలకు రాకపోతే నేర్పించడం విజ్ఞానం ఉన్నవాళ్ల కర్తవ్యం. ఈ రకంగా బయటవారికి రకరకాలుగా సలహాలు చెప్పగలిగిన రామకృష్ణ తన కుటుంబం అన్న విషయానికి మాత్రం ఏ రూలు వర్తించదు అనుకునేవాడు. చిన్న చెల్లెలు మగపిల్లవాడి కోసం 4వసారి కూతుర్ని కంటే పాపం ఏం చేస్తుంది, వంశోద్ధారకుడు లేకపోతే వాళ్ళ అత్తగారు ఒప్పుకోదు, మరి ఏం చేస్తుంది పాపం అనేవాడు. నాన్నగారి జ్ఞానం చాలా గొప్పది, అమ్మ దేవత, వదనలు అంతే. ఈ విధంగా తన తెలివితేటలు, జ్ఞానం బయట వాళ్లకు ఉపయోగిస్తూ బ్రతికాడు రామకృష్ణ ఇప్పటి వరకు. కుటుంబస్థుడైన రామకృష్ణకు మేధస్సుతో జ్వలించే గొప్ప మేధావికి చాలా తేడా ఉండేది. ఈ 2 వ్యక్తిత్వాలు సమాంతర రేఖలు అతనిలో. ఇవి గుర్తించి ప్రశ్నించేవారు ఎవరూ లేరు. రామకృష్ణకు కూడా పెళ్ళయింది. మన కుటుంబ పద్ధతులకు తగిన పిల్ల, అందగత్తె, ఆర్థికంగా ఆదుకునే పుట్టింటివారున్నారు ఆమెకు. పైగా చదువుకున్న పిల్ల. నీకు బోరు కొట్టి ఉద్యోగం మానేయాలనుకో, పెళ్ళాం శుభ్రంగా సంపాదించి పెడుతుంది. ఇవన్నీ తండ్రి ఉవాచలు. నా పెళ్లి సందర్భంలో మా నాన్నగారు ఇలా అన్నారు అని బయటవారు ఎవరైనా అని ఉంటే అప్పుడు మాట్లాడే మేధావి రామకృష్ణ వేరు. కానీ ఈ ఇంట్లో 3వ కొడుకు రామకృష్ణ తీరు పూర్తిగా వేరు. పెళ్లి చూపుల్లో పిల్ల నిజంగానే నచ్చింది రామకృష్ణకు. ఒకవేళ నచ్చకపోయినా అని ఉండేవాడేమో మరి. చాలా తెలివిగా, మిలమిలా మెరుస్తున్న కళ్ళతో, పెద్ద నుదురుతో, వాలు జడతో చాలా నచ్చేట్లు కనబడింది అపురూప. ఆమె నిజంగానే అపురూపంగా పెరిగింది. ఒక్కరితే కూతురు, 2 అన్నదమ్ములు. ఆ అమ్మాయి విచిత్రంగా ఈ కుటుంబంలో తెలివిగా ఇమిడిపోయింది. మగవాడిని ఇన్సెక్యూర్ చెయ్యని ప్రవర్తన అర్థమైపోయిందో, ఇక ఆడపిల్ల గృహిణిగా జీవితాన్ని టకటకలాడించగలదు. ఇన్సెక్యూర్ అంటే అభద్రతాభావంలోకి నెట్టని భార్య. రామకృష్ణ భార్య చాలా చురుకుదనం, చాకచక్యం ఉన్న పిల్ల. హనీమూన్ ఖర్చు మా వాళ్లే పెట్టుకోవాలన్నారట మీ నాన్న ఓరగా చూస్తూ అడిగినప్పుడు, అవేవో పెద్దవాళ్ల గోలల్లే, మనకెందుకు అనేశాడు రామకృష్ణ. అదేంటి, మీ చిన్నవదిన మీ పెద్దన్నయ్యతో అంత చనువుగా ఉంటుంది?
పైగా మీ అమ్మ మాట్లాడరు. పెద్ద వదిన కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంటున్నారు అంటే అవన్నీ మనకెందుకు అప్రూపా, అమ్మకు తెలుసు ఏం చేయాలో అనేశాడు రామకృష్ణ. మీ నాన్నగారు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ బోల్తా కొట్టింది, మీకు తెలుసా? నిలదీసింది అప్రూప. అయ్యయ్యో, అవునా? నేనప్పుడే చెప్పాను అనేశాడు రామకృష్ణ. కానీ వెంటనే కనుక్కుంటాను అని తప్పించుకోబోయాడు. ఇవన్నీ కేవలం పడక గదిలో సంభాషణలే. అపురూప ఏనాడు బయటపడి ఎరుగదు. సంసారం గుట్టు తెలిసిన మనిషి అని ఆనందించాడు రామకృష్ణ. ఏమండి, మీ చెల్లెలి కూతుర్ని సెక్షువల్ అబ్యూస్ చేశారట. వాళ్ళ తాతగారేట, పితామహులే. ఆ పిల్ల వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్తుంటే మీ చెల్లెలు మీ అమ్మగారు కేకలేస్తున్నారు. పెద్ద అయినా బోరుడు ఆస్తిపరుడు తాతగారిని గురించి అలా మాట్లాడకే అని తిడుతున్నారట. ఏడుస్తూ నాతో చెప్పుకున్నది. ముందా ముసలాడిని ఓల్డేజ్ హోమ్లో ఈయన గురించి మొత్తం చెప్పి జాయిన్ చేసిరండి. ఆ పసిది నలిగిపోతుంది ఆవేశంగా చెప్పింది అపురూప. ఒళ్ళు మండింది రామకృష్ణకు. అయినా నీకెందుకు చెప్పుకొని ఏడుస్తోంది? ఏం పనిలేదా? వాళ్ళ బామ్మగారికి చెప్పమను, ఆవిడ మొగుడిగారి ఘనకార్యం. ఆ విషయాలు అమ్మ వాళ్ళు చూసుకుంటారులే, నువ్వు కల్పించుకోక అపురూప. ఇదిగో మన టూర్ టికెట్స్, హోటల్ రూమ్ బుకింగ్స్. చాలా రోజులు బట్టి నైనిటాల్ వెళ్ళాలి అన్నావుగా. నవ్వుతూ దగ్గరికి తీసుకున్న అతన్ని పరీక్షగా చూసింది అపురూప. పోనీ పోలీస్ కంప్లైంట్ చేద్దామా అని మేనకోడల్ని అడిగితే, పోలీసు వాళ్ళు ఇదే సాకని నన్ను వాడుకుంటారు. మేము ఇంటిల్లిపాది వచ్చి పెద్ద అయినా మంచివాడని చెప్తాము, నువ్వే ఎటు కాకుండా పోతావు అంటూ బెదిరిస్తున్నారత్త అని బోరుమన్నది ఆ పసిపిల్ల. ఆ పిల్ల రజస్వల అయినప్పుడు అపురూప, రామకృష్ణ మేనకోడలికి పట్టు పరికిణి, ఓని, జాకెట్టు, కాసుల పేరు, మేనకోడలు ముద్దు ఎలా చెల్లిస్తారో మరి మీరు, మేనకోడలు ముద్దు ఎలా చెల్లిస్తారో మరి అత్తగారు మురిపంగా చెప్తుంటే, అట్లాగే అమ్మా, నువ్వు చెప్పిన తర్వాత కాదంటామా అపురూప. నువ్వు అమ్మ ఏం కావాలో కొనండి, నా కార్డు మీద పెట్టు అని ఆనందంగా చెప్పి వెళ్ళిపోయాడు రామకృష్ణ. హట్టే చూస్తూ నిలబడింది అపురూప. రజస్వల కాకముందే, పెద్ద మనిషి కాకముందే అంత లైంగిక హింసకు లోనైతే పట్టించుకోని అమ్మమ్మలు, నాయనమ్మలు, మేనమామలు పెద్ద మనిషి అయిందని ఆహ్వాన పత్రికలు వేసి రథం కట్టి 5 రోజుల పండుగ చేస్తారా? రోజుకొక బంధువు అలంకరణ చేస్తారా ఖర్చు పెట్టి? ముందు వరుస సీట్లో కూర్చొని మీసాలు తడుముకుంటూ పట్టుబట్టలు, విభూతి రేఖలు పెట్టుకొని వెండి పొన్ను కర్ర నేల మీద కొడుతూ గర్వంగా ఆ పిల్లను ఆహారంలా చూస్తున్న ఆ ముసలాడికి అందరూ దండాలు పెడతారా? వీళ్ళ కుటుంబ వ్యవస్థ కుళ్ళిపోయింది. తన కూతుర్ని దగ్గరకు తీసుకుని గుండెకు హత్తుకుంటూ అనుకున్నది అపురూప. నెల రోజుల లోపల ఆ మేనకోడలు మేడ మీద నుంచి దూకి చచ్చిపోయింది. తను చెప్పినట్లు చేయలేదని, అందరికీ చెప్పి అల్లరి చేస్తానని బెదిరించిందని మా మామగారే తోసేశారేమో అమ్మా. తల్లి గుండెల్లో తలపెట్టుకుని గర్భశోకం భరించలేక రహస్యంగా ఏడుస్తున్న ఆడపడుచును చూసి జాలి వేసింది అపురూపకు. మిగతా 3 ఆడపిల్లల్ని రక్షించుకోగలరా ఇప్పుడైనా? లోపలికి వెళ్ళి అడిగేసింది అపురూప. బిత్తరపోయారు తల్లి కూతుళ్ళు. అత్త, ఆడపడుచు, పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వచ్చేయండి, మేమందరం ఉన్నాం, ఉన్నంతలో పెంచుకుందాం. ఇంకా నయం, కాపురం చెడగొట్టుకుని ఎలా వస్తుంది? అయినా మీ మామగారు ఒప్పుకోవద్దు. ఎట్లాగో అట్లా బాధపడో భయపెట్టో కాపరాలు నిలబెట్టాలి కానీ కూలదోసుకుంటామా? అయినా వాళ్ళ మామగారు సామాన్యుడు కాదు, దేవాంతకుడు. వీళ్లకు చిల్లిగా రాకుండా చేసి కొడుకు 2వ పెళ్లి చేయగల సమర్థుడు. మన పరువు ప్రతిష్ట ఏం కావాలి? 3 పిల్లలతో మొగుడు వదిలిన ఆడది అమ్మో ఎలా బ్రతుకుతుంది? ఇట్లా మాట్లాడటం మంచిది కాదు అపురూప, కాస్త తీక్షణంగానే చెప్పింది అత్తగారు.
అలా చూస్తూ నిలబడిపోయింది అపరూప. పేపర్లో దుబాయ్ షేక్కు పసిపిల్లల్ని అమ్ముతున్నారన్న హెడ్డింగ్. కుటుంబ వ్యవస్థ మర్యాదల పేరుతో జరుగుతున్న ఈ దౌర్భాగ్యానికి టైటిల్ ఏమిటి? ఇటువంటి వారికి సహాయం ఎవరు ఎలా చేస్తారు? ఇంటర్నెట్లో వనాంగన అనే సంస్థ ఇట్లాంటి అరాచకాన్ని ఎదిరించినందుకు ఆ సంస్థ సభ్యురాళ్లను మూకుమ్మడిగా రౌడీలతో మానభంగం చేయించాడు ఒక సర్పంచ్. ఆడపిల్లలు మా ఉమ్మడి కుటుంబం సొత్తు. మేము వాళ్లకు నీడ ఇచ్చి, భోజనం పెట్టి, నగలు పెట్టి, కట్నాలిచ్చి పెళ్ళిళ్ళు చేస్తాం. వాళ్ళు మా కుటుంబం, ఎలాగైనా వాడుకుంటాం. ఆడపీనుగులు సభ్యులమంటూ వచ్చి జెండాలు పట్టుకొని వస్తే భయపడిపోతామనుకున్నారా? పోలీస్ రిపోర్ట్ ఇచ్చిన వనాంగనను ఆశ్రయించిన కోడల్ని శిక్షించిన ఆ సర్పంచ్, అతడి కొడుకు కథ వివరంగా చదివింది అపరూప. పాపం ఆ వనాంగన సంస్థ ఆడపిల్లలు ఏమయ్యారో. అన్యాయంగా బలైపోతున్న ముక్కు పచ్చలారని పిల్లల్ని లైంగిక హింస నుంచి కాపాడాలనుకుని అమర్యాద పాలయ్యారు వాళ్ళు. వాళ్లను ఆశ్రయించిన పాపానికి ఆ పిల్లల తల్లి మరొక 3 ఆడపిల్లలతో అనాథ అయ్యింది. ఇల్లు వాకిలి దిక్కు దివాణం లేని మీ 4 ఆడవాళ్ళు రేపటి నుంచి ఎవరు ముట్టుకోకుండానూ ఎంగిలి పడకుండానే బ్రతుకుదాం అనుకుంటున్నారా? మేం చూస్తాం అని తండ్రి కొడుకులు రంకెలు వేశారట. ఏమై ఉంటారో వాళ్ళు. చచ్చిపోతేనే మంచిది కచ్చగా అనుకున్నది అపరూప. చిచి, ఏమిటి ఇలా ఆలోచిస్తున్నాను? అమ్మో, ఈ దురాగతాలు నా మనస్సు మీద పనిచేస్తున్నాయి. భయంకరమైన ఆలోచనలు వస్తున్నాయి. ఉలిక్కిపడింది అపరూప. రేపు నా పిల్ల మీద ఒకవేళ నా మామగారే ఇట్లా అత్యాచారం చేస్తే వీళ్ళంతా ఇది సమర్థిస్తారనేగా. గట్టిగా పిల్లను గుండెకు హత్తుకొని కళ్ళు మూసుకొని చాలాసేపు కూర్చుంది అపరూప. కానీ తమాషాగా మేధావి వర్గానికి చెందినవాడు, మంచి గురించి ఆలోచించేవాడు అయిన రామకృష్ణ అపరూపలో జరుగుతున్న ఈ అంతర్యుద్ధం అర్థం చేసుకోలేదు. అది అనవసరం. అపరూప కూడా మామూలు ఆడది, ఇల్లాలు. మరొక రకంగా ఆలోచించడమే తప్పు అన్నది అతని ఉద్దేశం. ఆ రోజు అతడి తండ్రి పుట్టినరోజున, రామకృష్ణ తండ్రి పుట్టినరోజున గొప్ప బహుమతి ఇచ్చింది అపరూప. అపరూపలో జరుగుతున్న అంతర్యుద్ధం అంతమంది కుటుంబ సభ్యుల్లో ఒక్కరూ గుర్తించకపోవడం ఆశ్చర్యం. కారణం, ఒకరితో ఒకరికి అవసరాలు తప్ప వాళ్ళ ఆలోచనలు ఏమిటి, వాళ్ళ బాధ, ఆనందం, సుఖం, నచ్చనివి ఇవన్నీ ఎవరికీ పట్టవు కాబట్టి. అపరూపకు పెద్ద సమస్య రామకృష్ణ పర్సనాలిటీ, అతని ప్రేమ. అతని చుట్టూ విద్యార్థులు, మేధావులు, పొలిటీషియన్సు, ఎకనామిక్స్ ప్రొఫెసర్లు ఇలా చాలామంది గుమికూడేవారు. జోక్స్ వేసుకుంటూ, కబుర్లు చెబుతూ, వాళ్లను పక్కపక్క నవ్విస్తూ వాళ్లకు హితబోధ చేసేవాడు రామకృష్ణ. రామకృష్ణ గారు, మీ వల్ల ఈ సమస్య నుంచి బయటపడ్డామండి అని అతనికి థ్యాంక్స్ చెప్పేవాళ్ళు. స్వీట్ బాక్సులు, బహుమతులు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. సాంఘిక సమస్యలకు కూడా చాలా మంచి సలహాలు ఇచ్చేవాడు. అతనంటే అందరికీ ఇష్టం, గౌరవం, కొంతమందికి ఆరాధన కూడా. ఆడపిల్లల్లో అతని దగ్గర పనిచేస్తున్న వాళ్ళల్లో చాలామందికి అతనంటే చాలా ఆరాధన ఉండేది, ప్రేమ ఉండేది. నవ్వుతూ మాట్లాడుతూనే ఎక్కడి వాళ్లను అక్కడ పెట్టేవాడు రామకృష్ణ. మీకు ఈ మధ్య అమ్మాయిల ఆరాధన ఎక్కువైనట్లుందే, ఏడిపించేది అపరూప చాలా మురిపంగా, రొమాంటిక్గా చూస్తూ. ప్రపంచంలో చాలా అపురూపమైనది నాకు దొరికిందోయ్, ఆమె ముందు మిగతా అందరూ దిగదుడిపే అంటాడతను. అతని స్పర్శలో కూడా చాలా ఇష్టం, వేడి ఉండేవి. చాలామంది మగవాళ్లకు ఆడపిల్లలతో స్నేహాన్ని రొమాన్స్గా మార్చుకోవాలంటే ఏమిటి చెప్పాలో, ఎంత అభిమానాన్ని, ప్రేమను, గౌరవాన్ని కేవలం చిన్న స్పర్శతో చెప్పవచ్చో తెలియదు. తెలియజెప్పే పుస్తకాలు ఉన్నాయని కూడా తెలియదు. రొమాన్స్లో స్పర్శకు ఉండే పవర్ తెలిసినవాడు రామకృష్ణ. అపరూప కూడా చాలా రొమాంటిక్ నేచర్ ఉన్న అమ్మాయి. అందువల్ల
ఒక ఆడపిల్లగా అతని ప్రేమలో ఆరాధనలో తలకిందులుగా పడిపోయింది. అతన్ని ఒక్క మాట అననిచ్చేది కాదు. ఆమె సంపూర్ణ సాంఘిక రక్షణలు చాలా హాయి అనుభవించేవాడు రామకృష్ణ. అతడికి ఏ క్షణాన ఏది కావాలో, ఏమని ఆలోచిస్తున్నాడో, ఏమిటి చెప్పాలని ప్రయత్నిస్తున్నాడో అన్నీ అర్థమైపోయేవి అపురూపకు. అట్లాగే ఆమెకు ఏది ఇష్టమో, ఏది అయిష్టమో, ఏది మనస్సును బాధ పెడుతుందో అతనికి సంపూర్ణంగా అర్థమయ్యేట్లు ప్రవర్తించేది అపురూప. ఆమెకు ఏ రంగు, ఏ టెక్స్చర్ ఇష్టమో, ఏ డిజైన్ నచ్చుతుందో అతనికి బాగా తెలుసు. పెద్ద షోరూంలలో ఆమెను కూర్చోబెట్టి రకరకాల చీరలు తీయించి ఏ చీరలో ఆమె ఎలా ఉంటుందో ఊహించుకుని అతని కళ్ళల్లో మెరుపు అపురూపంగా చూస్తూ, ఆ మెరుపును అపురూపంగా చూస్తూ ఆనందించేది అపురూప. తను నాకు దొరకడం నా అదృష్టం. కేవలం ఆస్తులు, నగలు భార్య పేరున పెట్టి నిన్ను ప్రేమిస్తున్నాను అనే భర్తలు సెక్యూరిటీ ఇస్తున్నారు, కానీ రొమాంటిక్ టచ్ ఇవ్వడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకోలేకపోతున్నారని చాలామందికి తెలియదు. ఆ విషయం మగవాడికి అర్థమయ్యేట్లు పెంచితే ఇన్ని డైవోర్స్ కేసులు రావు కోర్టులకి. వీళ్లలో చాలామందిని బాధపెట్టేది పనికిమాలిన ఈగో. అపురూప ప్రేమించేటప్పుడు ఈగో ఏమిటి చెప్పు అనే రామకృష్ణ చేతుల్లో కరిగి నీరైపోయేది అపురూప. చీరల సెలక్షన్లో ఆమె ఖరీదు కన్నా అందానికి, మృదుత్వానికి ప్రాముఖ్యం ఇవ్వడం చూసి మురిసిపోయేవాడు రామకృష్ణ. మిగతా ఆడవాళ్లలో ఆమె చాలా ప్రత్యేకంగా కనిపించేది. ఎండమూరి నవల నల్లంచు తెల్ల చీరలో 2000 పెట్టి ఒక్క చీర కొనుక్కొని ఒక్కసారి అందంగా కనిపించే ఆడదానికన్నా 4-5 చీరలు కొనుక్కొని 4-5 సార్లు అందంగా కనిపించవచ్చు అనుకునే ఆడపిల్ల తెలివిగలది అనిపిస్తారు రచయిత. నేను ఆ బాపతుదాన్ని అని చిలిపిగా నవ్వే అపురూపను కళ్ళతో ఫోటో తీసుకుని హృదయంలో దాచుకునేవాడు రామకృష్ణ. అట్లాగే నగలు, వస్తువులు ఏ విషయంలోనైనా ఆమెలో టేస్ట్ కనిపించేది, కానీ కక్కుర్తి కనిపించేది కాదు రామకృష్ణకు. ఆ ఇంట్లో వాళ్ళిద్దరికీ ఉన్న 2 గదులను ఎంతో కళాత్మకంగా సర్దుకున్నది అపురూప. మనం ఇల్లు కట్టుకుంటే బోలెడు ప్లాన్లు వేసేది అపురూప. మనం ఇల్లు కట్టుకుంటే అంటూ బోలెడు ప్లాన్లు వేసేది అపురూప. ముచ్చటగా చూస్తూ వింటూ ఉండేవాడు అతను. ఎప్పుడు కట్టుకుందాం అంటే మాత్రం చూద్దాంలే అని మాట తప్పించేవాడు. పాపాయి పుట్టిన తర్వాత వాళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి కన్సర్న్ మరింత పెరిగింది తప్ప తగ్గలేదు. పిల్లకు ఆమెకు చక్కని ఫైనాన్షియల్ సెక్యూరిటీ చేశాడు అతను. ఆమె డబ్బు, ఆమె క్రెడిట్ కార్డ్ ఆమెకిచ్చి ఆర్థిక సౌకర్యం కల్పించాడు. ఉద్యోగం చేస్తానన్న అపురూపను ఎందుకు చెప్పు, నా అపురూపానివి అనేవాడు. మన ఇంటి కోడళ్ళు టింగురంగా అంటూ ఆఫీసులకు బ్యాగులు వేసుకొని హై హీల్స్ టకటకలాడించుకుంటూ పోవడం అంత అవసరం అంటావుట్రా, నాన్నగారు ఒప్పుకోరు అన్న తల్లి మాటలు అతన్ని ప్రభావితం చేశాయని పూర్తిగా ఒప్పుకోకపోయినా చాలా వరకు కారణం అనుకోవాలి. మరి ఒక భర్తగా, స్నేహితుడిగా అతని కుటుంబంలోని లోపాల్ని ఎత్తి చూపినంతగా సహచరుడిగా రామకృష్ణలో ఒక్క లోపం ఎత్తి చూపలేకపోయేది అపురూప. ఈ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు? ఇతను ఎంత సంఘ సంస్కర్త, ఎంత ప్రియ సలహాదారుడు, దేశానికి ఏం జరుగుతుందో అనే విషయాన్ని ముందే ఊహించగల మేధావి. స్టాక్ మార్కెట్ల గురించిన అతని లెక్క ఏనాడూ తప్పుకోలేదు. ఆర్బీఐకి ఫైనాన్షియల్ అడ్వైజర్ అనిపించేటంతటి తెలివిగలవాడు అనుకునేది అపురూపంగా, ముచ్చటగా పెళ్ళైన కొత్తల్లో. కానీ ఈ మధ్యకాలంలో అతనిలోని సమాంతర వ్యక్తిత్వాలు చూసి ఆశ్చర్యపోతుంది. ఈ వ్యక్తి సరే, ఆ వ్యక్తి ఎన్ని అమానుషాలు జరుగుతున్నా నోరెత్తని రాతి బొమ్మ లాంటి వ్యక్తిత్వం ఉన్న ఆ మరో వ్యక్తి మాటేమిటి? అతనిలోనే ఉన్న మరో వ్యక్తి మాటేమిటి? అపురూపలో అలజడి ప్రారంభమైంది. అణుచుకున్న ఉద్రేకం, కోపం, ఉక్రోషం, అసహ్యం ఎక్కువైపోతున్నాయి. ఎంతో సర్ది చెప్పుకొని మామూలు ఆడదానిలాగా బ్రతకాలని చాలా ప్రయత్నించింది అపురూప. కానీ ఆమె వల్ల కావడం లేదు.
ఈ అణిచిపెట్టుకున్న ఎమోషన్స్ వల్ల ఏ రోగమో బయటపడితే నా బిడ్డ గతి? అమ్మో, ఈ జనం మధ్యన వదిలి చచ్చిపోవాలా? ఇంకా నయం, అంతకన్నా నాతో పాటు నా బిడ్డకు కూడా ఏదన్నా ఇచ్చి. చీచి, ఇంత భయంకరంగా అసహ్యంగా ఆలోచిస్తున్నానేమిటి అని ఉలిక్కిపడింది అపురూప. పిల్లల్ని నూతుల్లోకి నిర్దాక్షిణ్యంగా తోసి తను పడే తల్లుల వెనకాల కేవలం ఆర్థిక దారిద్ర్యం మాత్రమే కారణం కాదేమో, సంఘం ఇవ్వని భద్రతా దారిద్ర్యం కారణం కూడా. అంత రాక్షసేమిటి ఆ తల్లి? చూస్తూ చూస్తూ ముక్కు పచ్చలారని బిడ్డల్ని ఎలా మనసు వచ్చిందో అలా చంపేయడానికి. కొంతమంది తల్లులు రాక్షసులమ్మా. జనాంతికమైన కబుర్లు చెప్పుకుంటున్నారు హాల్లో టీవీ చూస్తూ అత్తగారు. మీ పక్క గదిలో ఖరీదైన అన్ని సౌకర్యాలు ఉన్న ఆ గదిలో బోల్డంత ఆర్థిక స్వాతంత్రం ఉన్న తల్లి బిడ్డను గుండెలకు హత్తుకుని ఆ నూతిలో పిల్లల్ని పడేసిన తల్లిలాగా ప్రస్తుతం ఆలోచిస్తోంది అనుకుంటే వీళ్ళు ఆశ్చర్యపోతారా, అలజడి పడతారా, దుఃఖపడతారా? ఎవరైనా ఇవాళ పోతే రేపటికి రెండు. ఆ మాట ఎందుకో గట్టిగా గుండెల్లో నాటుకున్నది అపురూపకు. ఏదైనా అంతే, ఏది జరిగినా చెలిస్తారేమో గాని చచ్చిపోరుగా. ఏ కుటుంబంలో ఏ అరాచకం జరిగినా చచ్చిన వాళ్లతో చచ్చిపోయిన దాఖలాలు లేవుగా. మొన్నటికి మొన్న బిడ్డ అమానుషంగా చచ్చిపోయిందని ఏడ్చిన ఆడబడుచు తనకు నచ్చిన ఆకుపచ్చ రంగు పట్టుచీర మరో అక్కకు ఇచ్చావని తల్లితో నానా రగడ చేసి గొడవపడింది. వీళ్లకు షాక్ ఇవ్వాలి, చచ్చిపోయేంత షాక్, గుండెలు దడదడలాడించే షాక్ ఇవ్వాలి. ముఖ్యంగా తన మొగుడికి. అతడంటే తనకెంత ప్రేమో అంత కచ్చ ఏర్పడుతోంది ఈ మధ్య అపురూపకు. ఎలా ఎలా రాత్రింబవళ్ళు ఆలోచిస్తోంది. దానివల్ల తనలో అణుచుకున్న కోపం, రోషం తగ్గుతున్నాయనిపిస్తోంది. కొంచెం హాయిగా ఉన్నాను అనిపిస్తోంది. మేనకోడలు సంవత్సరీకం నాటికన్నా ఆ పాప దుఃఖానికి, బలవంతపు మరణానికి ఏదైనా గుర్తింపు జరగాలి. ఏమిటి ఆలోచిస్తోంది అపురూప. ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో ఏ బంధువును కలుసుకుని సలహా అడిగినా, ఆ ఆత్మీయుల్ని నా బాధ అర్థం చేసుకోండని అడిగినా క్షణికావేశాలకు పోయి నిండు జీవితం పాడు చేసుకోకు, పండంటి జీవితాన్ని కాలదనుకోకు. ఎవరి గురించో ఆలోచిస్తూ వాళ్ళ జీవితంలో ఏదో ఉప్పెన వస్తే అది మీ జీవితంలో అల్లకల్లోలం చెయ్యనివ్వద్దు. మీ జీవితాన్ని అల్లకల్లోలం చెయ్యనివ్వద్దు. ఒక సమస్యకు మరొక సమస్యను సృష్టించడం మందు కాదు. ఇట్లాంటి సలహాలే వస్తాయని అర్థమైపోయింది అపురూపకు. పైగా అన్నదమ్ములకు, తల్లిదండ్రులకు రామకృష్ణ ఒక ఐడియల్ హస్బెండ్. వాళ్ళెవరి సమస్య నీకెందుకు? నిన్ను బాగా చూసుకుంటున్నాడా లేదా? ఈ మెలిక ప్రశ్నకు తన దగ్గర జవాబు లేదు. కానీ ఎందుకో అపురూప అలా సరిపెట్టుకోలేకపోయింది. రామకృష్ణ వ్యక్తిత్వం లేనివాడో, రామకృష్ణ వ్యక్తిత్వం లేనివాడో, తెలివి తక్కువవాడో, బలహీనుడో, ఆర్థికంగా మరొకరిపైన ఆధారపడ్డవాడో, రోగిష్టిగా మారినవాడో, అంగవైకల్యం ఉన్నవాడో, ఇలా ఎవరైనా అయి ఉంటే అపురూప అతని ప్రవర్తనని అర్థం చేసుకునేది. అతని ఇన్సెక్యూరిటీని చూసి జాలిపడిపోయేది. నేనున్నా, నీకు భయం లేదు అని మొత్తం బాధ్యత తన భుజస్కంధాల మీద వేసుకునేదేమో కూడా. ఇక్కడ పనిచేసేది ఒకే ఒక్క విషయం. అతనంటే ఆమెకు చాలా ఇష్టం. కానీ చాలా మేధావిగా, గొప్ప వ్యక్తిగా తమ చుట్టూ ఉండే కుటుంబేతర ప్రపంచానికి ఏది మంచో ఏది చెడో చెప్పగలిగి ఇంత ఉన్నతమైన స్థాయికి ఎదిగాడు అనుకున్న వ్యక్తి తన కుటుంబం విషయం వచ్చేసరికి ఇలా ప్రవర్తించడం సహించలేకపోతోంది. అందుకే ఈ విషయం చర్చించడానికి షీలా మేడం దగ్గరికి వచ్చింది అపురూప. ఆమె చాకచక్యం, మాటలు, అందం, సహృదయత చాలా ముచ్చట వేసింది షీలా మేడంకు. తన ఆడపడుచు కూతురి విషయంలో ఆమె దుఃఖం, నిస్సహాయత, ఏదో చెయ్యాలన్న తపన, చేయలేకపోయానన్న కసి,
రామకృష్ణ మీద ఆమెకు ఉన్న ప్రేమ, తపన, తన బాధను ఎందుకు అర్థం చేసుకోలేదు అన్న ఉక్రోషం, అతని మంచితనమంతా అవకాశవాదమేమో, నటనేమో అన్న భయం, తను నిజంగా మాయలో ఉన్నదేమో, లేక తెలివి తక్కువ ఆలోచనలతో పండంటి జీవితం పాడు చేసుకుంటున్నానేమో అనే భయం. ఇలా మానసికంగా ఆలోచనల ఉప్పెనలో కొట్టుకుపోతూ మానసికంగా అలసిపోతున్న అపురూప షీలా మేడంతో మాట్లాడి ఆవిడ తన సమస్యకు విశ్లేషణ ఇచ్చినప్పుడు శాంతించింది. ఇది నీ జీవితం, ఇలా చెయ్యి అని నేను చెప్పను. నిజాన్ని చూపించడానికి నా దగ్గర ఉండే మేధోపరమైన టూల్స్తో ప్రయత్నిస్తాను అని ఆమెకు చాలా చెప్పింది షీలా మేడం. అపురూపకు రామకృష్ణ సమస్య అర్థమైంది. శారీరక శాస్త్ర ప్రకారం మనిషికి ఒకటే మెదడుంటుంది, కానీ ప్రాక్టికల్గా మనకు హెడ్ బ్రెయిన్, బాడీ బ్రెయిన్ అని 2 రకాల మెదడులు పనిచేస్తాయి. ఈ రెండింటినీ సరిగ్గా ఉపయోగించడమే పరేంగిత జ్ఞానం, ఇంగిత జ్ఞానం. ఐక్యూ చాలా ఎక్కువగా ఉన్న వ్యక్తిని చాలా జ్ఞానం కలవాడని అనుకోలేం. పుస్తకాల జ్ఞానం, ఇంగిత జ్ఞానం రెండూ వేరని కొంతమందిని చూస్తే అర్థమవుతుంది. మనలోని ఆలోచనలు, ఎదుటి మనిషిలోని ఆలోచన స్రవంతులు, ఇవి తెలుసుకోవాలంటే ఈ 2 రకాల మెదడులు, వాటి ప్రభావం మర్చిపోకూడదు. పసిపిల్లలు సాధారణంగా ఈ బాడీ బ్రెయిన్ చెప్పిన మాట వింటారు. వాళ్లకు ఇష్టం లేనివి వద్దు అంటారు, నచ్చని వాళ్ళ దగ్గరకు వెళ్ళరు. కానీ మన పెంపక దోషంలో మనం ముందు పిల్లలకు వాళ్ళ ఇష్టాయిష్టాలను అర్థం చేసుకోకుండా మనకు మంచి అన్నది వాళ్ళ నెత్తిన రుద్దుతాం. మన గట్ ఫీలింగును అనుమానించేటట్లు మన ప్రవర్తన, మాట వల్ల ఎదుటివాళ్ళు ఏమనుకుంటారో, నిజం చెబితే అంటూ మెల్లగా పిల్లల్ని ఆ బాడీ బ్రెయిన్ను విస్మరించి హెడ్ బ్రెయిన్తో ఆపరేట్ చేయడం నేర్పిస్తాం. మన బాడీ బ్రెయిన్ మన గురించి మనకు నిజాలు చెప్తుంది. హెడ్ బ్రెయిన్ నువ్వు ఎలా ఉంటే మంచిదో, నీ చుట్టూ ప్రపంచం నిన్ను గురించి ఎలా రియాక్ట్ అవుతుందో, నీ నుంచి ఏం కోరుకుంటుందో చెప్తుంది. కానీ బాడీ బ్రెయిన్ నీ గురించి, నీ ఆనందాలు, ఇష్టాలు, అయిష్టాలు, నచ్చని వాళ్ళు, నచ్చేవాళ్ళు, వీళ్ళ గురించి చెప్తుంది. అందరికన్నా మన వరకు మనకు పెద్ద కౌన్సిలర్ అదే. రిమెంబర్ దట్ వీ ఆఫన్ ఓవర్ రైడ్ దిస్ ఇన్నర్ గైడ్ అవుట్ ఆఫ్ లాయల్టీ అండ్ గిల్ట్ టు అవర్ ఫ్యామిలీస్. కానీ దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఈ అంతర్గత మార్గదర్శిని, గైడ్ని మనం తరచూ త్రోసిపుచ్చేస్తూ ఉంటాం. ఏ కారణంగా? మన కుటుంబాల పట్ల మనకున్న విశ్వాస పాత్రత, ఆ కుటుంబాల పట్ల మనకున్న అపరాధ భావన, ఇలాంటి కారణాల వల్ల ఈ అంతర్గత మార్గదర్శిని మనం తరచూ త్రోసిపుచ్చేస్తూ ఉంటాం. మనం అస్సలు భరించలేని మనుషుల్ని ఒప్పుకుని భరిస్తే మిగతా ప్రపంచం మనని సహనశీలి, మంచి వ్యక్తి అంటారన్న ఆలోచనతో చాలా భరిస్తాం. మన బాడీ బ్రెయిన్ మాత్రం అదృష్టవశాత్తు మన ప్రవర్తన చూసి విసుగెత్తి మనల్ని వదిలియదు. అది ప్రతి క్షణం సన్నటి గొంతుతో మనకు ఏది మంచో చెప్తూనే ఉంటుంది. దాని మొట్టమొదటి కర్తవ్యం మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా హాయిగా ఉంచడమే. అలా ఉంచడమే ముఖ్యం అనుకుంటుంది. మనం ఈ విషయాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరలో మనలోని ఈ గైడ్ మార్గదర్శకమవుతుంది. నువ్వు ఇదే చెయ్యాలి, ఇదే మంచిది అని షీలా మేడం చెప్పలేదు అపురూపకు. ఎలా ఆలోచించాలో నేర్పించింది ఆమెకు. అపురూపకు రామకృష్ణ ఎందుకు ఇలా ఉన్నాడో అర్థమైంది. అతడి తెలివితేటలు, మంచితనం, సమస్యకు మామూలుగా రియాక్ట్ అవ్వడం,
వీటిని కుటుంబం పట్ల కర్తవ్యం అంటూ అతడే ఏర్పరచుకున్న పరిధులు. అవి అతనుగా తుడిపితే తప్ప మాసిపోవు. తనది గట్ ఫీలింగ్. తను సహజంగా సమస్య పట్ల రియాక్ట్ అవుతోంది. ఇది అదే అని చెప్పగలిగినప్పుడు చాలా రిలీఫ్ ఫీల్ అవుతోంది. భరిస్తే అనారోగ్యం పాలవుతోంది. ఇప్పుడు తనకి ఏది మంచి అన్న ప్రశ్న కన్నా తను హాయిగా, గిల్ట్ లేకుండా, సుఖంగా ఎలా ఉంటాను అన్నది ముఖ్యం. అందుకే ఒక నిర్ణయానికి వచ్చింది అపురూప. తన బాడీ మైండ్ చెప్పిన దాన్ని విననప్పుడే మనిషి పెద్ద శిక్షలు తనకు తాను విధించుకొని మళ్ళీ దానికి ఎవరో కారణమని సెల్ఫ్ పిటీలోకి వెళ్ళిపోతాడు. ఆ శిక్ష అనుభవించిన వాళ్ళకు కానీ అర్థం కాదు. అటువంటి శిక్షే రామకృష్ణకు అపురూప విధించింది. మామగారి షష్ఠి పూర్తి ఫంక్షన్లో అందరూ ఎవరి నటనలో వాళ్ళు ఉన్నప్పుడు గట్టిగా పరదా చించివేసింది, తెరను చించివేసింది. స్నేహితులతో తన తల్లి తండ్రి ఎంత ఆదర్శమైన పుణ్యదంపతులో, ఎంత ఉన్నతులో చెప్పుకుంటూ సరదాగా జోక్స్ వేస్తూ హాయిగా నవ్వుకుంటూ ఉన్న రామకృష్ణ ముందు పట్టించుకోలేదు. రెండవసారి మైక్లో చెప్పింది అపురూప. అర్థం కాలేదు రామకృష్ణకు. హేయ్ అపురూప, వాట్ ఈజ్ రాంగ్ విత్ యూ? మైక్తో అట్లేమిటి అన్నాడు విసుగ్గా. నిజం స్వామి, నేను మీకు విడాకులిస్తున్నాను, ఇది నిజం. అయోమయంగా చుట్టూ చూశాడు రామకృష్ణ. ఎవరైనా వింటున్నారా, పట్టించుకుంటున్నారా అని. ఎవ్వరూ అంతగా రియాక్ట్ అవటం లేదు. వెంటనే సరేలే, అలాగే ఇద్దువు కానీ అల్లరి చేయకు, మాకు కాస్త కూల్ డ్రింక్స్ పంపించు. వయస్సు వస్తున్న కొద్దీ అల్లరి ఎక్కువ అవుతోందిరా మా ఆవిడకు. నా కూతురు పసిపిల్లో, దాని తల్లి పసిపిల్లో తెలియటం లేదు అని అటు తిరిగిపోయి మళ్ళీ కబుర్లలో పడిపోయాడు రామకృష్ణ. సారీ, ఇదేదో అల్లరి అనుకుని తప్పించుకోకండి. ఇవిగో పేపర్స్. మీరు కూడా సంతకం పెట్టేస్తే మ్యూచువల్ డైవోర్స్. మీ నాన్నగారి పవిత్రమైన 60వ పుట్టినరోజు నాడు నేను ఇచ్చే కానుక. పేపర్లు చేత్తో చూపిస్తూ అరిచి చెప్పింది అపురూప. ఒక్కసారి అందరూ అలర్ట్ అయిపోయారు. మొట్టమొదట కుర్చీలో నుంచి లేచి ఆమె దగ్గరకు వచ్చింది ఆమె తల్లి, తండ్రి, అన్నయ్య. మామగారికి అర్థమై ఉగ్రుడైపోయాడు. రామకృష్ణ, నోరు ముయ్యమనరా దాన్ని అని ఒక్క అరుపు అరిచాడు. తండ్రి అరుపులకు హడలిపోయాడు రామకృష్ణ. స్నేహితులు మాత్రం వెళ్ళి ఏం జరుగుతోందో కనుక్కోరా, ఆవిడ చాలా సెన్సిబుల్ కదా, మరేంటి ఇలా అన్నారు. ఆ తరువాత నానా గందరగోళం. నవ్వుతున్న కళ్ళతో అతి మామూలుగా ఆమె ఇలా చెప్పింది అపురూప. నాకు ఈ కుటుంబం, ఈ పద్ధతులు, వీళ్ళ హిపోక్రసీ నచ్చడం లేదు. చాలాసార్లు రామకృష్ణకు చెప్పాను, పట్టించుకోలేదు. మా ఇంట్లో సభ్యులతో మాట్లాడి చూశాను. ఎవ్వరికీ ఏమీ అర్థం కానట్లు నటించారు. మా అమ్మా నాన్నకు, అన్నయ్యలకు ఇది షాకే. కానీ నా నిర్ణయాలను అర్థం చేసుకుని గౌరవించే వాళ్ళు నా మాట మన్నిస్తారని నమ్మకం నాకుంది. ఇలా తన చుట్టూ మూగిన ఒక్కొక్కరికి నవ్వుతూ సమాధానం చెప్తున్న అపురూపను దయ్యం పట్టిన వాడిలా చూస్తున్నాడు రామకృష్ణ. తనకు అపురూపకు డైవోర్సా? విడి కాపరం గోల కాబోలు. ఈ కాలం పిల్లలకి ఇదొక మోజు. సణుగుతున్నారు కొంతమంది ఆడవాళ్ళు. చూసారా మీ పెంపకం? వీరంగం వేశాడు మామగారు అపురూప తల్లిదండ్రుల దగ్గరకొచ్చి. మనస్ఫూర్తిగా ఏనాడు తన సొంత గొంతుతో మాట్లాడని అత్తగారు తన కుటుంబం ఎంత గొప్పదో, కోడళ్లను తను గుండెల్లో ఎలా దాచుకుంటుందో చెప్తోంది. తన తల్లి తండ్రిలోని వికృత క్రూరత్వం బాగా తెలిసిన వ్యక్తి అసలు రామకృష్ణే. అది బయటపడకూడదనే అతను చాలా చాలా త్యాగాలు చేశాడు. అట్లాంటిది అపురూప అనవసరంగా తేనెతుట్టెను కదిపింది. ఇదంతా జోక్ అని తర్వాత చెప్పొచ్చు, కానీ ఈ లోపల అందరిలో దాచుకున్న అనాగరికత బయటపడుతుంది కదా. అది సహించలేడు రామకృష్ణ. కుటుంబం చిరుగుల క్యాన్వాస్ అయినా దానిమీద హిపోక్రటికల్ రంగులద్ది గొప్ప పెయింటింగ్లా చూపించాలని తప్పించే చాలామంది అబ్బాయిల్లో ఒకడు
రామకృష్ణ. భార్య పుట్టింటి వారిని కించపరచడం, అమర్యాద చేయడం, వాళ్ళ ఆర్థిక స్తోమతను వెక్కిరించడం, తన కుటుంబం గొప్పదని చెప్పుకోవడం, ఇవన్నీ సగటు మగవాడి బలహీనతలు. కానీ రామకృష్ణ నిజానికి సగటు మగవాడు కాదు, మానసికంగా చాలా ఎదిగిన వ్యక్తి. ఆ వ్యక్తి బయటికి ఎందుకు రాడు? ఎందుకు సమస్యలకు న్యాచురల్గా రియాక్ట్ అవ్వడు? అతన్ని క్రీగంట చూస్తూనే గందరగోళం ఎదుర్కొంటోంది అపురూప. ఏమిట్రా నీ బుద్ధి లేని పెళ్ళాం, ఆ వాగుడేమిటి? పండగ నాడు ఇంకా సత్యనారాయణ వ్రతం పీటల మీద కూర్చోవాలి, 4 తన్ని నోరు మూయించక. అత్తగారు చంద్రహారం సవరించుకుంటూ అరుస్తోంది. అపురూప ఇట్రా అరిచాడు రామకృష్ణ. రాను మొండిగా అన్నది. చర్రు నా దగ్గరికి వెళ్ళిన రామకృష్ణ జీవితంలో నేను అంత అసహ్యంగా ప్రవర్తించను అనుకున్నవాడు అపురూపను ఆలెంప ఈలెంప వాయించేశాడు. నిర్ఘాంతపోయి చూస్తూ నిలబడిపోయింది అపురూప. ఏమిటి అలరి? జోకుకి అర్థం పర్థం ఉండక్కర్లేదా? మిస్టర్ రామకృష్ణ, ఇది జోక్ కాదు, నిజం, పచ్చి నిజం. మీరు కూడా సంతకం పెట్టి మ్యూచువల్ డైవోర్స్కి ఒప్పుకుంటే సంతోషిస్తాను. ఆమె గొంతులో ఇదివరకెప్పుడు వినని సీరియస్నెస్ విని అదిరిపోయాడు రామకృష్ణ. కారణం? నీ కుటుంబ వ్యవస్థకు నువ్వు కట్టుబడడం. ఇక్కడ హత్యలు, చైల్డ్ అబ్యూజులు జరిగినా, అమానుషాలు జరిగినా పట్టించుకోని నీ జడత్వం. నా బిడ్డ ఇటువంటి అమానుష హిపోక్రటికల్ వాతావరణంలో పెరగడం నేను సహించను. ఈ రకమైన తాతయ్యలు, బామ్మలు, బంధువులు లేకపోతే నష్టం ఏమీ లేదు. పిల్లల్లో పసితనాన్ని చిదిమివేసే వాతావరణం నాకు వద్దుగాక వద్దు. అయ్యో అయ్యో, నోరు నొక్కుకున్నారు కొంతమంది వృద్ధ జంబుకాలు. అడగని 4 ఒక్కరైనా ఎదురు తిరక్కపోతే మరీ రెచ్చిపోతున్నారు. పళ్ళు పటపట కొరుకుతూ పట్టుచీరలు అన్నీ సర్దుకు కూర్చున్నాయి. చాలా అందమైన తన అక్క, పాలరాతి బొమ్మ. అలాంటి ఆమెను కిరోసిన్ పోసి కాల్చేశారు. అడిగే నాథుడు లేడు. పెదమామగారి 2వ కోడలు దుఃఖం దిగమింగుకుంటూ అరిచేతుల్లో ముఖం దాచుకున్నది. రామకృష్ణ స్నేహితులు మాత్రం త్వరగా రియాక్ట్ అయ్యారు. కొంతమంది పాజిటివ్గా, మరికొంతమంది నెగిటివ్గా. రామకృష్ణ, ఆవిడ్ని రూమ్లోకి తీసుకెళ్ళి మాట్లాడు. పబ్లిక్గా ఏమిటిది? కొంతమంది బంధువులు, స్నేహితులు దగ్గరకొచ్చారు. రూమ్లో చెప్పవలసిన విషయాలైతే రూమ్లోనే చెప్పేదానిగా, ఇది పబ్లిక్గా తెలియవలసిన విషయం. ఇలా చాలా ముఖ్యమైన విషయాలు పంచాయతీలు పెట్టి పబ్లిక్గా శిక్షించకపోవడం వల్లనే ముసుగుల్లో మంటలు పెడుతున్నారు. నా ఆడబడుచు కూతుర్ని హత్య చేసి 2 వారాలు కాకముందే కనీసం ఎలా, ఎందుకు హత్య చేయబడింది అని ఆలోచించకుండా అమ్మమ్మ, తాతయ్య తగుదునమ్మ అని షష్ఠిపూర్తి పీటల మీద కూర్చొని మంత్రాలు, పూర్ణకుంభాలు, ఉయ్యాల ఊపడాలు చేసుకుంటున్నారు. దానికి ఆ ముసలాయన వియ్యంకుడి స్థానంలో నిలబడి పెద్దరికం చేయడం, అందరం మన్నించడం. అంత మాట అనడానికి నీ దగ్గర రుజువేమిటి? దూసుకు వచ్చి చెంప మీద కొట్టింది బిడ్డను పోగొట్టుకున్న చిన్నాడబడుచు. ముందు బిత్తరపోయి తరువాత తిరిగి ఈడ్చి ఎదురు కొట్టింది అపురూప. ఇదిగో ఆ పిల్ల చచ్చిపోతూ నాకు రాసిన ఉత్తరం. ఇందులో నువ్వు, నీ తల్లి ఆ పిల్లను అమానుషంగా ఎలా అణిచిపెట్టారో, ఆస్తి గల పెద్ద ఆయన మీకు ఎంత అవసరమో ఎలా చెప్పి ఆ పిల్లను భయపెట్టారో అంతా ఉంది. రామకృష్ణ, సీ యూ ఇన్ ద కోర్ట్. పిల్లనెత్తుకొని విసవిస అక్కడి నుంచి నడిచి కారు దగ్గరికి వెళ్ళిపోయింది అపురూప. ఆమె తల్లి, తండ్రి, అన్నదమ్ములు ఆమె వెనకే నడిచారు. అంత అసహ్యకరమైన ఆ పరిస్థితుల్లో తన వెనక నిలబడ్డ తన పుట్టింటి వారిని చూసి ఆనందించింది అపురూప. అపురూప, ఆ ఉత్తరం. ఆవేశంతో ముఖం ఎర్రబడిన చెల్లెల్ని దగ్గరకు తీసుకుంటూ అన్నాడు పెద్దన్నయ్య. ఇదిగో నీళ్లు తాగుముందు. తల్లి నీళ్ల బాటిల్ ఇచ్చింది. అంత బాధల్లో కూడా ఎందుకు, ఏమిటిలా చేశావు అని తన పీక పట్టుకొని తన తల్లి, తండ్రి సంస్కారం చూసి తల వంచి నమస్కరించాలనిపించింది అపురూపకు. మెల్లిగా చెప్పింది, నేను కోర్టుకు ఎక్కాలని, ఆ పిల్ల చచ్చిపోయిన తర్వాత న్యాయ పోరాటం చేయాలని అనుకోవటం లేదమ్మా. ఎందుకంటే నేను గెలుస్తానని ఏ నమ్మకం లేదు.
డబ్బు, లాయర్లు, కోర్టుల చుట్టూ తిరగడం నా వల్ల కాదు. నాకు కావలసింది వాళ్ళ మేక తోళ్ళు విప్పి ఎంత భయంకరమైన పులిలో పబ్లిక్గా చెప్పి అవమానించడమే. ఈ నా ప్రవర్తన, ఈ భయంకరమైన డ్రామా ఎంతమందిలో ఆలోచన రేకెత్తిస్తుందో అన్నదే నాకు ముఖ్యం. మంచి తండ్రిగా, మంచి కొడుకుగా, మంచి భర్తగా చలామణి అయిపోవడం కాదు, నటించడం మానుకొని ఆలోచించడం ప్రారంభించాలని రామకృష్ణకు తెలియాలని ఇంత సీన్ చేశాను. సారీ అమ్మా, నాన్న, మీరెవ్వరికీ ముందు చెప్పకుండా ఇంత షాక్ ఇచ్చినందుకు. అరచేతుల్లో ముఖం కప్పుకుంటూ భోరుమని ఏడ్చింది అపురూప. నో నో బంగారు తల్లి, అదేం లేదురా. నువ్వు చాలా మంచి పని చేశావు. సమస్యను పబ్లిక్లో పెట్టావు. ఇలా చెయ్యాలని చాలామంది అనుకుంటారు కానీ చేయలేరు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ, తండ్రి దగ్గరకు తీసుకుంటూ అన్నాడు. చిన్నన్నయ్య రామకృష్ణ స్నేహితుడు. వీళ్ళిద్దరిది ఎంత అన్యోన్య దాంపత్యమో బాగా తెలిసిన వ్యక్తి. అంత మంచి జీవితాన్ని పణంగా పెట్టి న్యాయ పోరాటానికి దిగటంలో తన చెల్లి చేసింది మంచి పనేనా అనుకున్నాడు కానీ తను బయటికేమీ మాట్లాడలేదు. ఆ రోజు నుంచి అపురూప అత్తగారింటికి మళ్ళీ వెళ్ళలేదు. మంచి ఉద్యోగం సంపాదించుకుని పాపతో తల్లి తండ్రి ఉండే మేడపైన ఇల్లు అద్దెకు తీసుకుని తన జీవితం ప్రారంభించింది. ఆ ఇంట్లో చాలా పెద్దదిగా ఎన్లార్జ్ చేయించిన వాళ్ళ మ్యారేజ్ ఫోటో పెట్టుకుంది. కానీ ఆ తరువాత చాలా చాలా జరిగిపోయాయి. మా నాన్న ఇంత మలప త్రాష్టుడని నాకెందుకు చెప్పలేదు? నా బిడ్డను నీ మూర్ఖత్వంతో బలిపెట్టావా అని పెళ్ళాన్ని చితకబాదాడు ఆడబడుచు మొగుడు. మర్నాడే తండ్రిని ఒంటరిగా వదిలి విడికాపురం పెట్టాడు. పిల్లలు విడిచి వెళ్ళిపోతే ముసలాడు నానా అవస్థలు పడుతున్నాడు అని దీర్ఘాలు తీసేవారు తగ్గారు. అలాంటి వాళ్ల మీద జాలి చూపించనక్కర్లేదని చాలామందికి అర్థమైంది. ఈ కుటుంబాలతో సంబంధాలు కలుపుకోవాలి అని ఆర్షేయం, పేర్షేయం, ఋషులు కలవడాలు ఇలా మాట్లాడే చాలామంది వెనకడుగు వేశారు. అమ్మ మరే, మామయ్యే అని పిల్ల వెక్కుతూ వస్తే ఛ నోర్మై అని పట్టించుకోని తల్లులు తగ్గారు. పిల్లల్ని దగ్గరకు తీసుకుని ఏమైందమ్మా అని గుండె దిటవు చేసుకుని ఏం జరిగిందో అర్థం చేసుకోవటానికి ప్రయత్నించే తల్లులు ఎక్కువయ్యారు. అంత మాత్రం చేత సంఘంలో అమానుషాలు తగ్గిపోలేదు, ఆగిపోలేదు. కానీ కొంత శాతం మందైనా ఆలోచించడం ప్రారంభించారు. మౌన పోరాటాలు, న్యాయ పోరాటాలు చేసే ఆడపిల్లలు పబ్లిక్ ఫంక్షన్లలో పరువు పోయేట్లు కడిగి తలంటి పోస్తారేమో, ఈ చదువుకున్న పిల్లలు ఎంతకన్నా తగుదురు అన్న దడ ప్రారంభమైంది. కానీ సరిగ్గా 9 ఏళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు హోమియోపతి మందుతో ఆగిపోయిన ఉబ్బసం ఆ రాత్రి ఒక్కసారిగా ఉప్పెనలా చుట్టేసింది రామకృష్ణను. హాస్పిటల్లో వారం రోజులుండిపోయాడు. మనిషి రూపు మారిపోయింది. ఎవరిని చూసినా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు, చిన్న పిల్లాడిలా. 1-2 రోజుల తర్వాత ఎందుకురా అంత ఆడంగి ఏడుపు? పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం చేతకాని మగాడివి. రెచ్చిపోయి అది పబ్లిక్గా రంకెలు పెడుతుంటే బరబరా లాక్కుపోయి రూమ్లో వేసి 4 ఉతికి గడియ పెట్టి ఉంటే ఇంత అల్లరయ్యేదా? షష్ఠి పూర్తి ఉత్సవం దగ్ధపట్లమయ్యిందని నాన్న కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంటున్నారు అంటూ మాట్లాడుతున్న తల్లిని ఆశ్చర్యంగా చూశాడు. చాలా గొప్ప డినయ్యల్లో ఉన్న రామకృష్ణ, చాలా గొప్ప నిరాకరణలో ఉన్న రామకృష్ణ ఇలా ఎవరైనా షాక్ ఇచ్చినప్పుడల్లా, నిజం బయటపడినప్పుడల్లా ఆస్మాటిక్ అటాక్కు గురవుతున్నాడు. ఆ మర్నాడు రాత్రి సెల్ మోగింది. అపురూప ఆశగా హలో అన్నాడు. నేను పాపకు హలో చెప్తారని. పాప మాట్లాడగానే ఫోన్ కట్ చేసేసింది అపురూప. మళ్ళీ రింగ్ చేశాడు కానీ ఆమె తీయలేదు. ఎట్లాగైనా
ఈ పరిస్థితిని సరిచేయాలి. ఎలా? తన స్వర్గం లాంటి జీవితం తనకు కావాలి. ఏం కావాలి? ఏమిటి చేస్తే అపురూపం మామూలు అవుతుంది? అతనిలో ఎట్లాగైనా తను మంచి భర్త అనిపించుకోవాలన్న తపన ఎక్కువైంది. స్నేహితుల్ని రాయబారం పంపాడు. రామకృష్ణ లాంటి మంచి భర్త ఎవరు ఉండరేమో. మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాంటి వాళ్ళం. మరి ఏమిటి మీ ప్రాబ్లం? అతడు మంచి కొడుకుగా ఉండాలనుకుని తనను తాను త్యాగం చేసుకున్నాడు. ఇలా మంచి ముద్రలకు ప్రయత్నం చేయకుండా తనకు ఏది హాయినిస్తుందో తెలుసుకోమనండి. తెలివిగల రామకృష్ణకు ఆమె ఏమిటి చెప్తోందో ఏమిటి కోరుతోందో అర్థం కాదు. కానీ నేను మంచి కొడుకును కూడా, మా అమ్మా నాన్న అంటూ సుదీర్ఘమైన ఈమెయిల్ ఇచ్చాడు. అయితే విడాకులపై సంతకం పెట్టేయండి, ఇంకా లాభం లేదు. పామును పక్కలో చూసినట్లు ఉలిక్కి పడ్డాడు రామకృష్ణ. విడాకులు, ఆ పదం అంటేనే భయం రామకృష్ణకు. రిజెక్షన్, నిరాకరణ, నువ్వు నాకు వద్దు అని ఒక వ్యక్తి చేత అనిపించుకోవడం, అది మగవారికైనా ఆడపిల్లకైనా చాలా చాలా పెద్ద శిక్ష. తట్టుకోలేని సైకలాజికల్ దుఃఖం. మళ్ళీ వీజింగ్ వస్తుంది రామకృష్ణకు. సంఘంలో ఒక పరిపూర్ణ వ్యక్తిగా, మంచి కొడుకు, మంచి తండ్రి, మంచి భర్త, మంచి అన్న, మంచి వ్యక్తి, మంచి సలహాదారుడు, గొప్ప ఆత్మీయుడు, ఇలా అన్ని పాత్రలు తనలో ఇమిడిపోవాలని కలలు కన్నాడు రామకృష్ణ. ఈ రోల్ మోడల్ హీరోయిజం మీద మోజుతో తనది కాని ఆలోచన, ఆదర్శం, వాటితో ఒక కాగితపు పులి రూపాన్ని సృష్టించుకొని అది తానే అని నమ్మాడు. అది ఆదర్శ మార్గం అనుకున్నాడు. ఎట్ వాట్ కాస్ట్? ఏ మూల్యంతో? లోపల నుంచి ఒక చిన్న గొంతు వినిపిస్తూ ప్రశ్నిస్తూ ఉండేది. దాని నోరు నొక్కడానికి ప్రయత్నం చేశాడు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అయినప్పుడు అనుభవం ఎప్పుడూ ఆశ్చర్యపరిచేదిగానే ఉంటుంది. అది తట్టుకోలేక మరొక ఆహార్యం వేసుకుని అది నేనే అని చెప్పాలని మళ్ళీ ప్రయత్నించి ఫెయిల్ అయిపోతాం. తట్టుకోలేని వీజింగ్ వస్తోంది రామకృష్ణకు. డాక్టర్ జీకే హాస్పిటల్లో జాయిన్ అవ్వండి సలహా ఇచ్చింది అపురూప. వెంటనే జాయిన్ అయిపోయాడు రామకృష్ణ. అతన్ని చూడగానే ఇది సైకోసొమాటిక్ కేసు అని అర్థమైపోయింది డాక్టర్ కృష్ణ బృందానికి. హాస్పిటల్కి రాగానే అపురూప పాపం తీసుకుని వచ్చి చూసి వెళ్ళింది. నా భార్య, చాలా ఆనందపడిపోయి పరిచయం చేశాడు రామకృష్ణ. కాదండి, తప్పు చెప్తున్నారు. నేను అతని భార్యగా ఉండాలా లేదా అని తేల్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. చాలా విషయాలు తేలాలి. నేను ప్రస్తుతం ఒక ఆత్మీయురాలిని మాత్రమే. అందంగా హాయిగా నవ్వుతూ తేల్చి చెప్పేసిన అపురూపను చూసి చాలామంది ఉలిక్కిపడ్డారు. మరీ అలా చెప్పాలా? అవునంటే ఆమె సొమ్మేం పోతుంది? హాస్పిటల్లో అందరికీ తన పరిస్థితి అర్థమైపోతుందని కచ్చ వస్తుంది రామకృష్ణకు. చాలా పెద్ద వీజింగ్ అటాక్ వచ్చింది. నర్సుల సహాయంతో చాలా సేవ దగ్గరుండి చేసింది అపురూప. ఆ స్పర్శలో అదే ఆప్యాయత, సేవా తత్పరత, ఆ నవ్వులో అదే ఆత్మీయత. మరి ఇది ఏం జబ్బు? ఈ అగాధం మధ్య లేకపోతే ఈ జబ్బులో కూడా ఎంతో ఎంజాయ్ చేసేవాడు. ఆమె దగ్గరుంటే చాలు. ఉండిపో నా దగ్గర అని చెయ్యి పట్టుకొని ఆపడానికి బోలెడు అభిమానం అడ్డం వచ్చింది. పాపకు స్కూల్ ఉంది, మళ్ళీ వస్తాను అని వెళ్ళిపోయింది. నీ జీతంలో సహం పంపడం ఆపరా, నోరు మూసుకుని దారికొస్తుంది అక్కయ్య సలహా. ఆ ప్రయత్నం చేశాడు ఆలోచించకుండా. అస్సలు రియాక్షన్ చూపించలేదామె. మీరు ప్రతి నెలా పంపే డబ్బు రికరింగ్ డిపాజిట్ కడుతున్నాను పాప పేర. ఈ నెల నేను నాన్నని అడిగి అడ్జస్ట్ చేశాను. వచ్చే నెల ఇబ్బంది అయితే చెప్పండి, ఆర్డీ బ్రేక్ చేసేస్తాను అని మెసేజ్ పెట్టింది. అది విని పక్కపక్క నవ్వింది షీలా మేడం. ఈ పెళ్ళిళ్ళు ఆర్థిక పునాదుల మీద ఎంత ఆధారపడ్డాయో తెలుసుకున్న ఆడపిల్ల.
ఆ పిల్ల వెన్నెల. గుప్పెట్లో దాచేసుకుందామని ప్రయత్నాలు చేయకండి రామకృష్ణ అన్నది. చిచి, మా అక్కయ్య మూర్ఖపు మాటలు విని ఇంత వెధవలా ప్రవర్తించానేమిటి, చిచి అని 10 సార్లు తనను తాను తిట్టుకున్నాడు రామకృష్ణ. ఆ రాత్రి మళ్ళీ వీజింగ్ వచ్చింది. ఆయాసపు వెల్లువ. మీకు కావలసింది ఉపశమనం కాదు, సంపూర్ణంగా తగ్గిపోవడం. మందులు తాత్కాలికమే. మీకు వైద్యం మానసికంగా జరగాలి, డాక్టర్ కృష్ణ తేల్చి చెప్పాడు. జీనియస్. ఒక మంచి స్నేహితుడిలా మెలిగే రామకృష్ణ డాక్టర్ కృష్ణకు, డాక్టర్ పిళ్ళైకి, షీలా మేడంకు చాలా ఆత్మీయుడైపోయాడు. మీకు వైద్యం మానసికంగా జరగాలి అని కృష్ణ అన్నప్పుడు, అంటే మీరుగా అంటే నిజమైన మీరేమిటో మీరు కనిపెట్టిన రోజు మీ సమస్య తగ్గుతుంది. పజిల్గా ఉంది, నవ్వేశాడు రామకృష్ణ. అసలు మీరు ఏం ఫీల్ అవుతున్నారు, మీకు ఏది మంచిది అనిపిస్తోంది అని ప్రశ్నించుకోవడం ప్రారంభించండి. మంచివాడు, చాలా సక్సెస్ఫుల్ పర్సన్, ఇలా బయట వాళ్లకు ఇలా కనిపించాలి, ఇలా కనిపించడం చాలా ముఖ్యం అన్నటువంటి తెరను చించేయండి. మీ మైండ్ను, హార్ట్ను ఒక పరాయి మనిషిలాగా పరీక్షించండి. అవి ఏమిటి ఆలోచిస్తున్నాయి, అవి ఏమి కోరుతున్నాయి అని గమనించండి. షీలా మేడం సహాయంతో మెల్లగా అంతర్ముఖుడవ్వడం ప్రారంభించాడు రామకృష్ణ. రోజు వెళ్ళి మెడిటేషన్ చేసేవాడు. థెరపీ క్లాసెస్లో రామకృష్ణకు ఒకటి అర్థమైంది. తనలో నిజమైన భావ పరంపర, రియాక్షన్స్ ఇవి ఏమిటి అన్న పరిశీలన, జిజ్ఞాస ప్రారంభమైంది. అసలు తనకు తన బలాలు, బలహీనతలు రెండూ తెలియవని తెలిసిపోయింది. సమస్య వస్తే అది వ్యక్తిగతమైతే తన బలహీనతలు బయటపడుతున్నాయి. వ్యక్తిగతం కానప్పుడు బలంతో ఆపరేట్ చేస్తున్నాడు. ఎందుకలా? తనను తాను పరీక్షించుకోవడం, అర్థం చేసుకోవడం, షీలా మేడం సాయంతో సమీక్షించుకోవడం ప్రారంభమైన తర్వాత చాలా గమనించడం ప్రారంభించాడు. అతనిలో అతని వ్యక్తిగత విషయాలు, ముఖ్యంగా కుటుంబం అనుకున్న పరిధిలో అతన్ని కంట్రోలింగ్ పేరెంట్ వాయిస్ అన్న పాయింట్ పగ్గాలు పట్టుకుంటోంది. దాన్ని గమనించి దాని గుప్పెట్లో నుంచి బయటపడిన తర్వాత ఇన్నర్ చైల్డ్ ఆర్భాటాన్ని గుర్తించడం ఆరంభించాడు. షీలా మేడం సహాయంతో అడల్ట్గా ఆలోచించడం ప్రారంభించగానే అసలు తనలో ఎంత ఓటితనం ఉన్నదో, ఎంత ద్వంద్వ వైఖరులు పోరాడుతున్నాయో అర్థమైపోతోంది. ఐ థింక్ అన్నది ఎక్కువగా వాడుతున్న పదం. నేను అనుకుంటున్నాను అన్నది. ఐస్ క్రీమ్ ఎలా ఉన్నది అన్నా కూడా మీరు ఐ థింక్, నేను అనుకుంటున్నాను కాదు, నేను భావిస్తున్నాను అని ప్రారంభించండి. ఐ ఫీల్ అని ప్రారంభించండి. ఐ ఫీలా? ఎలా? మీరు ఏమనుకుంటున్నారు అన్నది కాదు నాకు కావాల్సింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అది తెలియాలి. ఆ తరువాత మీ ఆలోచనలు, అనుభూతులు అన్నీ మిగిలిన విభాగాలలో నింపి జీవిత సంపూర్ణ చిత్రాన్ని పూర్తి చేశాను అనుకున్నారు. కానీ అది అసంపూర్తి చిత్రమని ఇప్పుడే అర్థమవుతూ ఉంది మేడం. అతని గొంతులో నిర్వేదం. సరే, అసలు నాకేం కావాలి, నేను ఎలా ఫీల్ అవుతున్నాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నప్పుడు ఏమనిపిస్తోంది? మహాశూన్యం. మన అంతరంగంలోకి తొంగి చూస్తూ మహాప్రస్థానానికి దారి ఏర్పాట్లు చేసుకోవాలన్న మొదటి ప్రయత్నంలో ప్రతి ఒక్కరి అనుభవం సాధారణంగా ఇదే. ఇంత పెద్ద జీవితంలో మిగతా వాళ్లకు జీవితం ఎలా గడపాలో, ఎలా జీవించాలో చెప్పిన మీరు మీ అంతర్లోకంలో ఏ నిజమైన అనుభూతి లేకుండా చేసుకున్నారు.
అక్కడ ఏదీ లేనప్పుడు గైడెన్స్ ఎవరిస్తారు? కానీ సైలెంట్గా కూర్చొని మెడిటేట్ చేసి లోపల ఉన్న వ్యక్తిని వెతకండి. నిజాయితీగా ఆ కనబడే వ్యక్తి ఐడియల్ హీరో కాకుండా అనుభూతులతో నిజమైన భావాలతో కనిపిస్తే ఆదరించండి. మెల్లిమెల్లిగా మీ అంతర్జాలంలో ఒక్కొక్క తలుపు తెరుచుకొని మీరు నిజంగా ఏమిటి ఫీల్ అవుతున్నారు అవన్నీ నడిచి వస్తాయి. చాలా అర్థమవుతోంది అతనికి. ఇప్పుడు అపురూప మూడ్స్ కోసం అతన్ని కుదిపేయడం లేదు. నువ్వేమిట్రా ఇలా తయారైపోయావు అని తల్లి అక్కలు అంటే అతనికి నవ్వొస్తోంది. చాలా కాలం వాళ్లకు కావలసినట్లు నచ్చేట్లు ప్రవర్తించాడు. చాలింకా నన్నుగా బ్రతకనివ్వండి అనిపిస్తోంది ఇప్పుడు. అతనికి ఇప్పటికీ ఆ విడాకులు అన్న పదం గుండెల్లో కలుక్కుమంటోంది. కానీ దానికోసం 10 మంది ఎదురుగా వెళ్ళి పెళ్ళి నిలబెట్టుకోవడానికి భార్య దగ్గర నటించు, లొంగిపోయో, మంచి భర్త అనిపించుకోవాలనో తనను తాను మానసిక చిత్రహింస పెట్టుకోలేదు. తనలో ఒక అమృత తత్వం ఉన్నది. అక్కడి నుంచి తను గైడెన్స్ తీసుకుంటూ ఉంటే ఎవరున్నా ఎవరు లేకపోయినా పరిస్థితి ఏదైనా బ్రతికేయగలను. ఈ విషయం అర్థమయ్యే ప్రాసెస్లో ఉన్నాడు రామకృష్ణ. ఆల్ ఈజ్ వెల్ అన్న అఫర్మేషన్ను ఇప్పుడిప్పుడే అర్థం చేసుకోగలుగుతున్నాడు. అందరికీ ఎప్పుడు అన్ని పరిస్థితుల్లో ఆల్ ఈజ్ వెల్, అంతా సరిగానే ఉంది అనిపించదు. ఒకరికి టాక్సిక్ పర్సన్ అయిన వ్యక్తి మరొకరికి ఆరాధ్య దైవం అయిపోయినట్లు, ఒకరికి ఆల్ ఈజ్ వెల్ అనిపించే పరిస్థితి మరొకరికి భయంకరంగా డ్రామాటిక్గా అనిపించవచ్చు. యూనివర్సల్లా మంది సుఖానికి పనిచేయొచ్చు, కానీ పర్సనల్లా నీ పరిస్థితులకు అప్లై అవుతుంది. నీ పరిస్థితులకు మాత్రమే అప్లై అవుతుంది. కొంచెం స్థిమితంగా కూర్చొని తన మైండ్ని మరొక వ్యక్తి అనుకుని తన ఆలోచనలు, నమ్మకాలు, అస్తిత్వాన్నే కదిలించి వేసే భయాలు అన్నింటి ఛాయల్ని గమనించగలుగుతున్నాడు. ఇప్పుడు అతను సాంఘికమైన కట్టుబాట్లు, కుటుంబం ఏర్పరిచే ఊపిరాడని పరిస్థితులు, నువ్వు ఇలాగే చేయాలి, ఇలాగే ఆలోచించాలి అన్న నిబంధనలు, వీటిని కూడా పరిశీలించి వాటిల్లో అసలైన వడ్లగింజలేవి, పొల్లేది అని చూడగలుగుతున్నాడు. మధ్యలో అతని ఉద్యోగం ఉండదేమో అన్న పరిస్థితి వచ్చింది. దీనికి నేను ఎలా రియాక్ట్ అవుతున్నాను, ఇప్పుడు నేను ఏమిటి ఆలోచిస్తున్నాను అని తనను తాను అనలైజ్ చేసుకుంటున్నాడు. పానిక్ అయ్యి భయపడడం లేదు. ఇవన్నీ అపురూపతో మాట్లాడగలుగుతున్నాడు. అది వరకు తను ఇలా చెప్తే బాగుంటుంది అని ఆర్ట్ గురించి, సంగీతం గురించి, పుస్తకం గురించి చెప్పాలన్న ప్రయత్నం కనిపించేది. తెలివి కలిగి భాష బాగున్న వ్యక్తి ఏ విషయమైనా అద్భుతంగా చెప్పగలడు, ఎంత మేధావి అనిపించుకోగలడు. కానీ ఫీల్ అయి చెప్పడం అనేది వేరు. అప్పుడు మాట్లాడే ఒక్క మాటో, బాడీ జెస్చరో, చాస్టో, ఒక కన్నీటి బొట్టో చాలా చెప్పగలుగుతాయి. అట్లాంటి మార్పు ఏదో అతనిలో క్రమంగా వచ్చింది. మీ లోపలి ఇన్నర్ వాయిస్ను మీరు వినిపించుకోవడం లేదు రామకృష్ణ. మీకు కేవలం ఇన్స్పిరేషన్ సరిపోవటం లేదు, రెవల్యూషన్ కావాలనుకుంటున్నారు. దీనికి బాధ్యత బయట ప్రపంచం మీద, విధి మీద, దేవుడి మీద వేసేయాలనుకుంటున్నారు. అలా ఆలోచించండి. షీలా మేడం పోయిన సెషన్లో చెప్పింది. అతనికి ఉబ్బసం రావడం చాలా వరకు తగ్గింది. తన లోపల జరిగే రోదనకు, తన ఉబ్బసానికి సంబంధం అర్థమైన రామకృష్ణ ఆలోచన విధానాన్ని మార్చేసుకుని మెడిటేషన్ చేసుకుంటూ మొత్తానికి భయం నుంచి బయటపడడం అర్థం చేసుకున్నాడు. ఆశ్చర్యంగా
రాజారావు రాధను చేయి చేసుకున్న రోజున అతనికి ఆయాసం వచ్చింది. ఎందుకు అడిగాడు రామకృష్ణ. ఎనలైజ్ చేయండి, అన్నింటికీ జవాబు నేనే చెప్తే ఎలా నవ్వుతూ అన్నది షీలా మేడం. ఆలోచిస్తే కన్ఫ్యూజ్ అయిపోవచ్చు. వచ్చిన ఆలోచన ఎట్లాంటి ఫీల్ ఇస్తోంది? ఆనందమా, దుఃఖమా, బాధ, హక్కు లేకపోవడమా, ఏదీ చెయ్యనివ్వరు అన్న కోపమా? ఇది మనకు సంబంధించని సమస్య అనే, మనకు బాధ్యత లేని సమస్య గురించి గొప్పగా మాట్లాడి ఫీల్ అయిపోయే హిపోక్రసీయా? మనకు ఉండే సమస్యతో ఐడెంటిఫికేషనా? మరింకేమైనానా? ఆలోచించండి. షీలా మేడం చిన్న చిన్న బాంబులు గదిలో వేసి తలుపు వేసిపోయినట్లు అనిపించింది రామకృష్ణకు. ఇక్కడితో జలంధర గారి పున్నాగ పూలు 11వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.